వెజిటబుల్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు, వెజిటబుల్ ఇంట్లో ఉన్నవన్నీ కట్ చేసుకొని పీసులుగా చేసుకోవాలి. ఆయిలు, నెయ్యి, ధనియాల పొడి, గరం మసాలా, సాల్టు, నూనె, బియ్యం. 1కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. నానబెట్టుకొని ఉంచుకోవాలి. దాల్చిన చెక్క, అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్‌లో నూనె, నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. కారం, సాల్ట్ 1 స్పూను, వెజిటబుల్స్ మన ఇంట్లో ఏముంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కొంచెం కలపాలి వాటిని ముక్కలు. నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి 1కి 2 నీళ్లు పోసుకోవాలండి. కొంచెం కలిపేసేసి 1కి 2 నీళ్లు. కుక్కరు మూత పెట్టేసేసి 3 విజిల్స్ రానివ్వాలి. త్వరగా అయిపోయే వంట ఇది. పిల్లలకి బాక్సుల్లోకి త్వరగా అందరికీ ఫాస్ట్‌గా పెట్టాలనంటే ఇలాంటివి ఫాస్ట్‌గా చేసుకోవాలి. ఇంకొక మూకుడులో మనం డ్రై ఫ్రూట్స్, కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డలు అవన్నీ కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని వాటిని గాలికి చల్లారపెట్టి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చల్లారాక మిక్సీ చేశాక గ్రేవీలాగా అవుతుంది. కొంచెం వాటర్ చుక్క పోసుకొని దాన్ని మళ్ళీ మూకుడు పెట్టేసి దాంట్లో కొంచెం సేపు దాన్ని మగ్గనివ్వాలి. బాగా పైకి కొంచెం లైట్‌గా ఆయిల్ తేలినట్టు అవుతుంది. అప్పుడు బంద్ చేసేయాలి. వేడివేడిగా వెజిటబుల్ రైస్ రెడీ. సర్వింగ్ చేసుకుందాం. వెజిటబుల్ రైస్‌లోకి ఈ గ్రేవీ పక్కన వేసుకొని వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా రుచి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ శివరాత్రి అండి. అందరూ చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను.